Good afternoon, students. Welcome to the online class of ABN and PR College. Today, I am going to explain the remaining topic of the ecological succession. Last class ecological succession start చేశాను కదా, దానికి కంటిన్యూషన్ ఈ టాపిక్స్ ఉన్నాయి. దాంట్లో ఒక ఇకలాజికల్ సక్సెషన్ అనేటువంటిది ఏంటో చెప్పాను. ఇకలాజికల్ సక్సెషన్ అంటే ఒక ప్లేస్లో ఉండేటువంటి కమ్యూనిటీ అనేటువంటిది లేదా ప్లాంట్స్ యానిమల్స్ ఏవైతే ఉన్నాయో అవి రీప్లేస్ అయ్యి వాటి ప్లేస్లో వేరే కొత్త ప్లాంట్స్ యానిమల్స్ అనేటువంటి అక్కడ ఏర్పడడం అనేటువంటి జరుగుతుంది. దాంట్లో ఇకలాజికల్ సక్సెషన్ అంటారు. అంటే అప్పటి వరకు ఉన్నటువంటి ప్లాంట్స్, ట్రీస్, యానిమల్స్ ఇవన్నీ కూడా పోయి అక్కడ కొత్త యానిమల్స్, కొత్త ప్లాంట్స్, ట్రీస్ అనేటువంటివి ఏర్పడుతూ ఉంటాయి. దాన్నే ఇకలాజికల్ సక్సెషన్ అని చెప్పి పిలుస్తూ ఉంటారు. ఈ ఇకలాజికల్ సక్సెషన్ అనేటువంటిది నేను చెప్పాను టైప్స్ ఏమున్నాయి, దాంట్లో మెకానిజం ఎలా జరుగుతుంది, ఇవన్నీ కూడా లాస్ట్ క్లాస్ చెప్పాను. ఇప్పుడు ఇకలాజికల్ సక్సెషన్ అనేటువంటి దానికి ఒక ఎగ్జాంపుల్ తీసుకుని చూస్తే ఎలా ఉంటుంది. ఒక ఎగ్జాంపుల్ ఇకలాజికల్ సక్సెషన్ అని మీరు చూడండి. హైడ్రోసీర్ సక్సెషన్. హైడ్రోసీర్ అంటే లేక్. హైడ్రో మీన్స్ వాటర్. వాటర్లో ఇకలాజికల్ సక్సెషన్ అనేటువంటి జరగడం. ఒక లేక్, అప్పటి వరకు లేక్ కంప్లీట్ వాటర్ తోటి ఉండేటువంటి ఒక లేక్ కొన్ని సంవత్సరాల తర్వాత ఒక ఫారెస్ట్గా కన్వర్ట్ అవ్వడం. లేక్ అనేటువంటిది ఏంటి? ఇట్స్ అ వెరీ లార్జ్ వాటర్ బాడీ, చాలా పెద్ద ప్రాంతం అది లేక్ అనేటువంటిది. అలాంటి లేక్ కొన్ని సంవత్సరాల తర్వాత ఒక ఫారెస్ట్గా ఏర్పడడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. దాన్నే హైడ్రోసీర్ సక్సెషన్ అని చెప్పి పిలుస్తూ ఉంటారు. అంటే అప్పటి వరకు నీటితో ఉండేటువంటి ఆ ప్రాంతము కొన్ని సంవత్సరాల తర్వాత ఒక దట్టమైనటువంటి ఫారెస్ట్, థిక్ ఫారెస్ట్గా కన్వర్ట్ అవ్వడాన్ని హైడ్రోసీర్ సక్సెషన్ అని చెప్పి పిలవడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు దీంట్లో మనకి ఈ హైడ్రోసీర్ అనేటువంటిది ఎలా జరుగుద్ది అనేటువంటి చూస్తే దీంట్లో డిఫరెంట్ డిఫరెంట్ స్టేజెస్ ఉన్నాయి. ఒక్కొక్క స్టేజ్ని కలిపి సేరల్ స్టేజ్ అని చెప్పి అంటారని చెప్పాను. ఒక్కొక్క స్టేజ్ని ఒక సేరల్ స్టేజ్ అంటారు. దీంట్లో చూడండి 5 స్టేజెస్ ఉన్నాయి. మెయిన్గా 5 స్టేజెస్. దాంట్లో ఫస్ట్ది ఫైటో ప్లాంక్టాన్ స్టేజ్. ఫస్ట్ ఫైటో ప్లాంక్టాన్ అంటే లేక్ ఉంది, ఆ లేక్లో డిఫరెంట్ ప్లాంట్స్ అవి ఉన్నాయి. ఆ ప్లాంట్స్ లేక్లో వాటర్లో ఉండేటువంటి ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫైటో ప్లాంక్టాన్ అంటారు. ఆ ఫైటో ప్లాంక్టాన్ స్టేజ్లో ఉంది అది. లేక్ కంప్లీట్ వాటర్తో ఉందా, వాటర్లో ఫైటో ప్లాంక్టాన్ ఉన్నాయి. మెయిన్గా ఫైటో ప్లాంక్టాన్ ఏంటంటే దాంట్లో వాటర్లో ఉండేటువంటి ప్లాంట్స్ ఏంటంటే బ్లూ గ్రీన్ ఆల్గే, అలాగే గ్రీన్ ఆల్గే, ఇలాంటి ప్లాంట్స్ మ్యాక్సిమం డెవలప్ అవుతాయి. దీంట్లో మ్యాక్సిమం ఈ ప్లాంట్స్ అనేటువంటివి దీంట్లో డెవలప్ అవుతాయి. సో దాన్నే ఫైటో ప్లాంక్టాన్ స్టేజ్ అంటారు. అప్పటి వరకు ఉన్నటువంటి ప్లాంట్స్ కొన్ని ఉంటే ఎప్పుడైతే ఈ ఇకలాజికల్ సక్సెషన్ అనేటువంటి స్టార్ట్ అవుతుందో అప్పుడు నెంబర్ ఆఫ్ ప్లాంట్స్ ఏవైతే ఈ ఫైటో ప్లాంక్టాన్ ఉన్నాయో అవి ఎక్కువ నెంబర్ పవర్ ఇంక్రీజ్ అవ్వడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. సో అది నెక్స్ట్ సెకండ్ స్టేజ్ రూటెడ్ ఫ్లోటింగ్ ప్లాంట్స్. రూటెడ్ ఫ్లోటింగ్ స్టేజ్ అంటే బికాస్ ఆఫ్ ది ఫ్లోయింగ్ ఆఫ్ వాటర్ ఫ్రమ్ సరౌండింగ్ స్ట్రీమ్స్. అంటే లేక్ చుట్టూ ఉన్నటువంటి ఏవైతే సెలయేర్లు ఏవైతే ఉన్నాయో స్ట్రీమ్స్ కానీ లేకపోతే రెయిన్ వాటర్ వచ్చినప్పుడు రెయిన్ వాటర్తో పాటుగా ఆ చుట్టూ ఉన్నటువంటి సిల్ట్ అంటే ఏంటి? బురద, ఇసుక లేదా మట్టి లేదా బురద ఏదైతే ఉందో అదంతా కూడా ఆ స్ట్రీమ్స్లో నుంచి అంటే సెలయేర్ల నుంచి వచ్చి ఆ లేక్లోకి ఎంటర్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే ఆ లేక్లో నెమ్మది ఏమవుతుందంటే ఈ సిల్ట్ అనేటువంటిది లోపల చేరడం జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే సిల్ట్ అనేటువంటిది చేరిందో, ఆ బురద అనేటువంటిది చేరిందో, ఈ బురద అంతా కూడా వచ్చి ఆ లేక్ యొక్క అడుగున ఉన్నటువంటి నేలపైన నెమ్మదిగా పెరిగిపోవడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. కొద్దిగా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది దాంట్లో. సో దాన్నే ఆ టైంలో కొన్ని ప్లాంట్స్ డెవలప్ అవడం జరుగుతూ ఉంటుంది. ఆ టైంలో
ఏం ప్లాంట్స్ అంటే రూటెడ్ ఫ్లోటింగ్ ప్లాంట్స్. అప్పటి వరకు బ్లూ గ్రీన్ ఆల్గే లాంటి ఫైటో ప్లాంక్టాన్ స్టేజ్ ఉన్నటువంటి ఆ ప్లాంట్ ఒకే లేక్ ఎప్పుడైతే సిల్ట్ అనేటువంటి చేరిందో అక్కడ ఒకసారిగా రూటెడ్ ఫ్లోటింగ్ ప్లాంట్స్ అనేటువంటి ఏర్పడడం జరుగుతుంటుంది. అంటే రూట్స్ తోటి నేలలో అంటుకుని పైన నీటి పైన ఫ్లోట్ అయ్యేటువంటి ప్లాంట్స్ అనేటువంటి నెమ్మదిగా ఇంక్రీజ్ అవడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. సో అది సెకండ్ స్టేజ్. అలాగే ఈ స్టేజ్ లో సన్లైట్ అనేటువంటిది డైరెక్ట్ గా ద సన్లైట్ పెనెట్రేట్స్ అప్ టు ది బాటమ్. సన్లైట్ అనేటువంటిది పూర్తిగా ఈ లేక్ యొక్క అడుగు వరకు కూడా వెళ్ళిపోద్ది. అడుగు వరకు వెళ్ళడం అంటే ఏంటి, ఎప్పుడైతే సిల్ట్ అనేటువంటిది చేరిందో ఆ లెవెల్ డెప్త్ అనేటువంటి తగ్గిపోతుంది, లోతు అనేటువంటి తగ్గిపోతుంది బురద అనేటువంటి చేరడం వల్ల. అందువల్ల సన్లైట్ డైరెక్ట్ గా అడుగు వరకు వెళ్ళిపోవడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది ఈ స్టేజ్ లో. నెక్స్ట్ థర్డ్ స్టేజ్ రీడ్ స్వాంప్ స్టేజ్. రీడ్ స్వాంప్ స్టేజ్ అంటే ఈ స్టేజ్ లో ఏవైతే ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్లాంట్స్ నెమ్మదిగా డెడ్ అయిపోవడం, ఆ డెడ్ అయిపోయి ఆ ప్లాంట్స్ నెమ్మదిగా డికంపోజిషన్ అనేటువంటి జరుగుతూ ఉంటుంది. డికంపోజిషన్ స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే డికంపోజిషన్ అనేటువంటి స్టార్ట్ అయిందో ఈ డికంపోజ్డ్ ప్లాంట్స్ అన్ని కూడా ఈ లేక్ యొక్క సాయిల్ ఏదైతే కింద అడుగు భాగంలో బాటమ్ ఉందో ఆ బాటమ్ మీద ఇవన్నీ కూడా చేరిపోవడం జరుగుతుంటుంది. అంటే నెమ్మది ఏమవుతుందంటే డెప్త్ అనేటువంటిది తగ్గిపోతుంది, అక్కడ లోతు అనేటువంటి తగ్గిపోతుంది. అలాగే బికాస్ ఆఫ్ ఓవర్ ఫ్లోటింగ్ ఆఫ్ సరౌండింగ్ వాటర్ ఫ్రమ్ సరౌండింగ్ స్ట్రీమ్స్, ది సిల్ట్ అండ్ మడ్ దే ఆర్ కమింగ్ ఇన్ టు ది లేక్స్. ఓవర్ఫ్లో అనేటువంటిది సిల్ట్ ఓవర్ఫ్లో అనేటువంటిది ఇంకా ఎక్కువైపోతుంది. దానివల్ల లోతుగా ఉండేటువంటి ఆ లేక్ నెమ్మది ఏమవుతుందంటే ఆ మట్టితోటి ఆ బురదతోటి నిండిపోయి ఆ ప్లాంట్స్ అన్ని చనిపోవడం వల్ల ఆ ప్లాంట్స్ అన్ని కూడా డికంపోజిషన్ అయిపోవడం వల్ల నెమ్మదిగా లోతు అనేటువంటి తగ్గిపోతుంది, డెప్త్ అనేటువంటిది డిక్రీజ్ అయిపోతుంది అండి. నెక్స్ట్ ఫోర్త్ స్టేజ్ సెడ్జ్ మిడో అంటే ఈ స్టేజ్ లో అప్పటి వరకు ఉండేటువంటి ఆ రూటెడ్ ఫ్లోటింగ్ ప్లాంట్స్ లేకపోతే ఫైటో ప్లాంట్స్ అయితే గ్రీన్ ఆల్గే ఉన్నాయి, ఇవన్నీ పోయి దాని స్థానంలో నెమ్మదిగా పెద్ద ప్లాంట్స్ అనేటువంటివి పెరగడం స్టార్ట్ అవుతుందండి, పెద్ద ప్లాంట్స్. ఇప్పుడు ఆ లేక్ ని చూస్తే కనుక మనం ఆ లేక్ యొక్క అడుగున ఉన్నటువంటి మడ్ ఏదైతే ఉందో అంటే బురద డైరెక్ట్ గా మనకి కంటికి కనిపిస్తూ ఉంటుంది, విజిబుల్ గా కనిపిస్తూ ఉంటుంది. విజిబిలిటీ మడ్ అనేటువంటిది విజిబుల్ గా ఉంటుంది అక్కడ. అంటే ఏంటి దానికి అర్థం ఏంటి, లోతు తగ్గిపోయింది, బాగా తగ్గిపోయింది లోతు అనేటువంటిది. సో అది సెడ్జ్ మిడో స్టేజ్ అంటారు. నెక్స్ట్ నెమ్మదిగా ఆ టైంలో కొత్త ప్లాంట్స్ డెవలప్ అవుతున్నాయి. అలాగే కొత్త ఆ ప్లాంట్స్ అలా ట్రీస్ అనేటువంటి కూడా నెమ్మదిగా ఆ ప్లేస్ లో తయారవడం అనేటువంటి జరుగుతుంది. ఇంకా ఫైనల్ స్టేజ్ ఏంటంటే ఫారెస్ట్ స్టేజ్ అంటే నెమ్మదిగా ఆ ప్లేస్ అంతా కూడా దట్టమైనటువంటి ఫారెస్ట్ కి కన్వర్ట్ అయిపోతుంది. అంటే ఒక స్టేబుల్ కమ్యూనిటీ లేదా క్లైమాక్స్ కమ్యూనిటీ అనేటువంటిది ఆ ప్లేస్ లో తయారైపోయింది. ఇలాగా ఒక ప్లేస్ లేక్ అనేటువంటిది నెమ్మదిగా కొన్ని సంవత్సరాల తర్వాత ఒక ఫారెస్ట్ గా కన్వర్ట్ అవడాన్ని హైడ్రోసీర్ సక్సెషన్ అని చెప్పి పిలుస్తూ ఉంటారు. అదే ల్యాండ్ మీద ఒక ల్యాండ్ లేదా ఒక ఫారెస్ట్ ఉంది, ఆ ఫారెస్ట్ ఒక లేక్ గా కన్వర్ట్ అయింది అనుకోండి, దాన్ని జీరో సీర్ అని చెప్పి పిలుస్తూ ఉంటారు. లేదా ఒక డిజర్ట్ ఉంది, ఒక డిజర్ట్, ఆ డిజర్ట్ నెమ్మదిగా ఒక వేరే కమ్యూనిటీగా ఉండేటువంటి లేదా ఫారెస్ట్ గా కన్వర్ట్ అవ్వడం ఏదైతే ఉందో దాన్ని జీరో సీర్ అని చెప్పి పిలవడం జరుగుతూ ఉంటుంది. జీరో XERO. సో ఇది ఒక ఎగ్జాంపుల్ గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే చేంజెస్ ఇన్వాల్వ్డ్ ఇన్ సక్సెషన్ లో ఏ చేంజెస్ అనేటువంటి జరుగుతూ ఉంటాయి. జనరల్ గా సక్సెషన్ లో ఏ రకాలైనటువంటి చేంజెస్ జరుగుతూ ఉంటాయి అనేటువంటి చూస్తే సక్సెషన్ జరిగేటప్పుడు ఏంటంటే డిఫరెంట్ స్టేజెస్. జనరల్ గా సక్సెషన్ అనేటువంటిది ఏంటంటే ఒక స్టేబుల్ కమ్యూనిటీ అనేటువంటిది ఫామ్ అయ్యే వరకు కూడా సక్సెషన్ అనేటువంటిది కంప్లీట్ గా కంటిన్యూస్ గా జరుగుతూ ఉంటుంది. దాంట్లో మెయిన్ గా దీంట్లో ఏ చేంజెస్ అనేటువంటివి సక్సెస్ఫుల్ జరుగుతాయంటే హోమియోస్టాసిస్ అంటే ఏంటి, హోమియోస్టాసిస్ అంటే బ్యాలెన్స్. అప్పటి వరకు ఉన్నటువంటి ప్లాంట్స్ ట్రీస్ ఇవన్నీ పోయి దాని ప్లేస్ లో కొత్త ప్లాంట్స్ రావాలి.
ప్లాంట్స్ ఉండే ప్లాంట్స్ పోయి కొత్త ప్లాంట్స్ రాలేదనుకోండి, అది బ్యాలెన్స్ అవ్వదు. అక్కడ ఎప్పుడు హోమియోస్టాసిస్ అవుతుందంటే అప్పటి వరకు ఉన్నటువంటి ప్లాంట్స్ ట్రీస్ ఇవన్నీ పోయి దాని స్థానంలో కొత్త ప్లాంట్స్ ట్రీస్ వచ్చినప్పుడు అక్కడ బ్యాలెన్స్ అనేటువంటి జరుగుతూ ఉంటుంది సక్సెషన్లో. దాన్ని హోమియోస్టాసిస్ అంటారు. హోమియోస్టాసిస్ అనేటువంటిది కంపల్సరిగా ఒక ప్లేస్లో ఇకలాజికల్ సక్సెషన్ జరిగేటప్పుడు తప్పనిసరిగా జరగడం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి అంశం. అది నెక్స్ట్ రెండోది కాంప్లెక్సిటీ. కాంప్లెక్సిటీ అనేటువంటిది చూస్తే దీంట్లో మెయిన్గా ఎకలాజికల్ సక్సెషన్ జరిగేటప్పుడు అంతకు ముందు ఏవైతే కాంప్లెక్సిటీ అంటే బయోటిక్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తిరిగి మళ్ళీ సక్సెషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కొత్త కమ్యూనిటీ ఫామ్ అయిన తర్వాత కూడా మళ్ళీ ఏర్పడాలి. నాట్ ఓన్లీ బయోటిక్ కమ్యూనిటీ బట్ ఆల్సో బయోటిక్ కమ్యూనిటీ ఈజ్ ఆల్సో ఫార్మ్డ్ ఇన్ దట్ న్యూ సక్సెస్ ఏరియా. అప్పటివరకు ఉన్నటువంటి ప్లాంట్స్ ట్రీస్ యానిమల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆటోమేటిక్గా వస్తాయి. వాటితో పాటుగా అప్పటి వరకు ఉన్నటువంటి బయోటిక్ కమ్యూనిటీ ఏదైతే ఉందో బయోటిక్ కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయో బయోటిక్ కాంపోనెంట్స్ అంటే ఏవైతే ఈ సాయిల్ కానీ ల్యాండ్ ఏవైతే వాటర్ కానీ లేకపోతే న్యూట్రియంట్స్ కానీ సాయిల్ న్యూట్రియంట్స్ ఇవన్నీ కూడా తిరిగి మళ్ళీ ఆ ప్లేస్లో ఫామ్ అవడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. అది స్టెబిలిటీ అంటే అదే కాంప్లెక్సిటీ అనేది. నెక్స్ట్ స్టెబిలిటీ అంటే ఈ ఇకలాజికల్ సక్సెషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫైనల్ స్టేజ్ ఏదైతే ఉందో దాన్ని క్లైమాక్స్ స్టేజ్ అని చెప్పి పిలుస్తూ ఉంటారు. ఆ క్లైమాక్స్ అనేటువంటిది స్టేబుల్గా ఉండాలి. స్టేబుల్ అంటే అక్కడితోటి ఎకలాజికల్ సక్సెషన్ అనేటువంటిది కంప్లీట్ అయిపోవాలి. అలాగా ఒక స్టేబుల్ కమ్యూనిటీ ఫామ్ అయ్యే వరకు కూడా ఎకలాజికల్ సక్సెషన్ అనేటువంటిది కంటిన్యూస్గా జరుగుతూ ఉంటుంది. అలాగా ఒక స్టెబిలిటీ అనేటువంటిది ఎకలాజికల్ సక్సెషన్ ఎండింగ్లో కంపల్సరీగా రావాలండి. నెక్స్ట్ బ్యాలెన్స్ బిట్వీన్ కాంపోనెంట్స్. బ్యాలెన్స్ బిట్వీన్ కాంపోనెంట్స్ అంటే ఇక్కడ ఏవైతే బయోటిక్ కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి మధ్యలో బ్యాలెన్స్ అనేటువంటిది ఉండాలి తప్పనిసరిగా. ప్లాంట్స్ ఉన్నాయి, ట్రీస్ ఉన్నాయి, అలాగే యానిమల్ స్పీషీస్ అనేటువంటివి కొత్తగా ఏర్పడినాయి. వాటికి సరిపోయినంతగా వాటికి సఫిషియంట్ అమౌంట్ బయోటిక్ కాంపోనెంట్స్ కంపల్సరీగా ఆ సక్సెసివ్ ఏరియాలో కంపల్సరీగా జరగాలి. సక్సెషన్ జరిగినటువంటి ఏరియాలో ఉండాలి. వాటర్ రిసోర్స్ ఉండాలి, అలాగే అక్కడ ఎయిర్ ఉండాలి, ఆక్సిజన్ లెవెల్స్ ఉండాలి, నెక్స్ట్ వాటర్, సాయిల్ ఇవన్నీ కూడా బ్యాలెన్స్ అనేటువంటి జరిగితేనే అక్కడ ఈ సక్సెషన్ అనేటువంటిది ప్రోగ్రెసివ్ సక్సెషన్ అని చెప్పి చెప్పుకోవచ్చు. నెక్స్ట్ యాబ్సెన్స్ ఆఫ్ డిసీజెస్. ఈ సక్సెషన్ జరిగినటువంటి ప్లేస్లో ఎటువంటి డిసీజెస్ అనేటువంటివి రాకుండా తప్పనిసరిగా ఉండాలి. అంటే అప్పుడే కొత్త కమ్యూనిటీ అనేటువంటి ఫామ్ అయింది. ఆ కమ్యూనిటీలో అప్పుడే ఫామ్ అయినటువంటి కమ్యూనిటీలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిసీజెస్ స్ప్రెడ్ అయినాయి అనుకోండి, మళ్ళీ ఆ కమ్యూనిటీ అనేటువంటిది కంప్లీట్గా ఎక్స్టింక్ట్ అయిపోద్ది, అంతరించిపోద్ది. అందుకనే ఆ కొత్తగా ఫామ్ అయినటువంటి ఆ కమ్యూనిటీలో ఎటువంటి రకాలైనటువంటి డిసీజెస్ అనేటువంటివి లేకుండా ఉంటే అప్పుడు అది ఒక స్టేబుల్ కమ్యూనిటీగా ఫామ్ అయ్యి ఉండడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. సో ఇవన్నీ కూడా చేంజెస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ది సక్సెషన్లో జరిగేటప్పుడు ఏవైతే చేంజెస్ అనేటువంటివి ఉంటాయో ఆ చేంజెస్ అన్నిటిని కూడా ఈ రకమైనటువంటి వాటిని చెప్పుకోవచ్చు. సో ఇది నెక్స్ట్ ఇంకా లాస్ట్ది కాన్సెప్ట్ ఆఫ్ క్లైమాక్స్. ఇది షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ అడుగుతారు దీంట్లో. కాన్సెప్ట్ ఆఫ్ క్లైమాక్స్. ఇప్పుడు క్లైమాక్స్ అంటే ఏంటి? ది సక్సెషన్ completes when a community attains a stable or a succession completes after a stable community is formed. That stable community is called as a climax community. అంటే సక్సెషన్ ఎప్పుడు కంప్లీట్ అవుతుందంటే ఒక స్టేబుల్ కమ్యూనిటీ అనేటువంటిది ఫామ్ అయిన తర్వాత ఆ సక్సెషన్ అనేటువంటిది కంప్లీట్ అవుతుంది. ఇలాంటి స్టేబుల్ కమ్యూనిటీ ఏదైతే ఉందో దాన్నే క్లైమాక్స్ కమ్యూనిటీ అని చెప్పి పిలుస్తూ ఉంటారు. ఆ క్లైమాక్స్ కమ్యూనిటీ అనేటువంటిది ఫామ్ అయ్యే వరకు కూడా అది ఆ సక్సెషన్ అనేటువంటిది కంటిన్యూస్గా జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఫైటోప్లాంక్టాన్ స్టేజ్, తర్వాత రూటెడ్ ఫ్లోటింగ్ ప్లాంట్, రీడ్ స్వాంప్ స్టేజ్, సెడ్జ్ మిడో స్టేజ్, ఫైనల్గా ఒక ఫారెస్ట్ కమ్యూనిటీ అనేటువంటిది ఫారెస్ట్ స్టేజ్ అనేటువంటి ఫామ్ అయింది.
ఈ ఫారెస్ట్ స్టేజ్లో ఫైనల్గా ఉండేటువంటి క్లైమాక్స్ కమ్యూనిటీ ఏంటంటే ప్లాంట్స్ ట్రీస్. ఆ ప్లాంట్స్ ట్రీస్ అనేటువంటి ఫామ్ అయ్యే వరకు కూడా స్టేజెస్ అనేటువంటిది కంటిన్యూస్గా జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు ఈ క్లైమాక్స్ అనేటువంటిది చూస్తే ఈ క్లైమాక్స్ కమ్యూనిటీ అనేటువంటిది కంటిన్యూస్గా లాస్ట్ వరకు కూడా ఆ ప్రాసెస్ అనేటువంటి కంప్లీట్గా జరిగే వరకు కూడా క్లైమాక్స్ అనేటువంటి జరుగుతూ ఉంటుంది. దీంట్లో టైప్స్ ఆఫ్ క్లైమాక్సెస్ అంటే దీంట్లో మెయిన్గా డిఫరెంట్ టైప్ థీరీస్ అనేటువంటివి దీంట్లో ఆ క్లైమాక్స్లో ఏర్పడ్డాయి. క్లైమాక్స్ కమ్యూనిటీ డిఫరెంట్ థీరీస్ అనేటువంటి ప్రపోజ్ అయింది. క్లైమాక్స్ కమ్యూనిటీని ఎక్స్ప్లెయిన్ చేయడానికి డిఫరెంట్ థీరీస్ అనేటువంటి ప్రపోజ్ అయింది. దాంట్లో మెయిన్గా ఏంటంటే ఒకటి క్లైమాటిక్ క్లైమాక్స్ అంటే దెర్ ఇస్ a single community that is controlled by a climate ఒకే ఒక ఆ సక్సెషన్ జరిగినటువంటి ప్లేస్లో ఒకే కమ్యూనిటీ ఉంది. ఆ కమ్యూనిటీ అనేటువంటిది క్లైమేట్ చేత కంట్రోల్ చేయబడితే దాన్ని క్లైమాక్స్ అని చెప్పి పిలుస్తుంటారు. అంటే ద క్లైమాక్స్ కమ్యూనిటీ ఈజ్ కంట్రోల్డ్ బై ఏ క్లైమేట్. ఆ క్లైమేట్ ఏంటి? అక్కడ ఉండేటువంటి వెదర్ కండిషన్స్ అవ్వచ్చు, టెంపరేచర్ అవ్వచ్చు, లైట్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఆ క్లైమాక్స్ కమ్యూనిటీని కంట్రోల్ చేయగలిగేలా ఉండాలి. అప్పుడు దాన్ని క్లైమాక్స్ అని చెప్పి పిలుస్తూ ఉంటారు. నెక్స్ట్ రెండోది ఎడాఫిక్ క్లైమాక్స్ అంటే మోర్ దాన్ 2 communities, climax communities which are controlled by some edaphic factors. 2 కంటే అంతకంటే ఎక్కువ ఉన్నటువంటి ఏవైతే క్లైమాక్స్ కమ్యూనిటీస్ ఏవైతే ఉన్నాయో అవి ఎడాఫిక్ ఫ్యాక్టర్స్ చేత కంట్రోల్ చేయబడతాయి. అంటే ఎడాఫిక్ ఫ్యాక్టర్స్ అంటే ఇక్కడ సాయిల్ న్యూట్రియంట్స్, అలాగే మాయిశ్చర్, ఇలాంటి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు ఉంటాయి. వాటిని ఎడాఫిక్ ఫ్యాక్టర్స్ అంటారు. వీటి చేత ఈ క్లైమాక్స్ కమ్యూనిటీ అనేటువంటిది కంట్రోల్ చేయబడుతూ ఉంటుంది. అలాంటి దాన్ని ఎడాఫిక్ క్లైమాక్స్ అని చెప్పి పిలుస్తూ ఉంటారు. ఇంకా లాస్ట్ది కెటాస్ట్రోఫిక్ క్లైమాక్స్. కెటాస్ట్రోఫిజం అంటే ఏంటి? జనరల్ కెటాస్ట్రోఫిజం అంటే ప్రళయం అంటాం కదా, న్యాచురల్ డిజాస్టర్ లేదా ప్రళయాలు అని చెప్పి పిలుస్తుంటారు. అలాంటి కెటాస్ట్రోఫిజం తర్వాత సక్సెషన్ జరిగిన తర్వాత ఒక క్లైమాక్స్ అనేటువంటిది కమ్యూనిటీ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. ఫారెస్ట్ ఫైర్ కానీ లేదా వైల్డ్ ఫైర్ ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి. వాల్కనిక్ ఎక్స్ప్లోజన్, ఇలాంటి అగ్నిపర్వతాలు పేలడం, ఇవన్నీ జరిగిపోయిన తర్వాత కొన్ని వందల సంవత్సరాల తర్వాత ఒక క్లైమాక్స్ కమ్యూనిటీ అనేటువంటిది తయారవుతుంది అక్కడ. అలాంటి క్లైమాక్స్ కమ్యూనిటీని ఏమంటారంటే కెటాస్ట్రోఫిక్ క్లైమాక్స్ అని చెప్పి పిలుస్తుంటారు. అంటే కెటాస్ట్రోఫిజం జరిగిపోయిన తర్వాత ఒక క్లైమాక్స్ అనేటువంటిది కమ్యూనిటీ అనేటువంటిది తయారైంది. అది జరగడానికి కొన్ని వందల సంవత్సరాలు పడుతుంది. సో అది దీంట్లో ఇలాగ దీస్ ఆర్ ది టైప్స్ ఆఫ్ క్లైమాక్సెస్ అనేటువంటివి డిఫరెంట్ టైప్స్ అనేటువంటివి ఈ రకంగా ఏర్పడడం అనేటువంటిది జరుగుతుంది. సో ఇది ఇకలాజికల్ సక్సెషన్ అనేటువంటిది ఈ రకంగా చెప్పుకోవచ్చు మనం. ఇది ఎస్ఐ క్వశ్చన్కి మోస్ట్ ఇంపార్టెంట్. దీంట్లో మళ్ళీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. దీంట్లో ఎస్ఐ క్వశ్చన్ ఏమడుగుతాడంటే రైట్ అండ్ ఎస్ఐ ఆన్ ఇకలాజికల్ సక్సెషన్ అని చెప్పి ఎస్ఐ క్వశ్చన్ అడగచ్చు. మళ్ళీ దీంట్లో షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఏంటంటే చేంజెస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ది సక్సెషన్. అంటే సక్సెషన్ జరిగేటప్పుడు ఏ చేంజెస్ అనేటువంటివి జరుగుతాయి. ఈ చేంజెస్ ఏవైతే ఉన్నాయో ఇవి రాస్తే దాని గురించి లైట్గా బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. అలాగే సెకండ్ది కాన్సెప్ట్ ఆఫ్ క్లైమాక్స్. ఇది షార్ట్ ఆన్సర్ క్వశ్చన్కి మోస్ట్ ఇంపార్టెంట్. కాన్సెప్ట్ ఆఫ్ క్లైమాక్స్ అంటే క్లైమాక్స్ కమ్యూనిటీ అనేటువంటిది ఎలా ఫామ్ అవుతుంది, దాంట్లో అసలు క్లైమాక్స్ కమ్యూనిటీ అని చెప్పి దేన్ని అంటారు, దేన్ని పిలుస్తారు, ఆ క్లైమాక్స్ కమ్యూనిటీ అనేటువంటిది ఎలా ఫామ్ అవుతుందో లాస్ట్కి, దాంట్లో ఎన్ని టైప్స్ ఉన్నాయి, టైప్స్ ఆఫ్ క్లైమాక్సెస్ ఏంటి, ఇవన్నీ కూడా ఒక షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంది. సో ఇది చాలా ఇంపార్టెంట్. దీంతో మనకి ఏదైతే ఈ ఇకలాజికల్ సక్సెషన్ అనేటువంటిది ఉందో అది కంప్లీట్ అయింది. దీంతో ఫర్ అబౌట్ దిస్ టాపిక్ యూ హ్యావ్ కంప్లీటెడ్ ద యూనిట్ 3 అనేటువంటిది ఈ టాపిక్తో కంప్లీట్ అయింది.
యూనిట్ 3లో చాలా ముఖ్యమైనటువంటి టాపిక్స్ చెప్పాను మీకు. కమ్యూనిటీస్ మొత్తం అంతా కూడా యూనిట్ 3 అంతా కూడా కమ్యూనిటీ ఇకాలజీ. దాంట్లో కమ్యూనిటీ అంటే ఏంటి, కమ్యూనిటీ క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, కమ్యూనిటీ నేచర్ అంటే ఏంటి, కమ్యూనిటీ యాట్రిబ్యూట్స్ ఏంటి, అలాగే దాంట్లో డిఫరెంట్ ఏదైతే ఈకోటోన్ ఎడ్జ్ ఎఫెక్ట్ అంటే ఏంటి, తర్వాత ఎకలాజికల్ సక్సెషన్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇవి ఈ నోట్స్లో కంప్లీట్గా మీరు చదవండి, చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. అలాగే నెక్స్ట్ క్లాస్లో 4th చాప్టర్ 4th యూనిట్ అనేటువంటిది స్టార్ట్ చేద్దాం. 4th యూనిట్ దీంతో 3 యూనిట్స్ కంప్లీట్ అయింది. 4th యూనిట్ అనేది 4th 5th యూనిట్స్ స్మాల్ యూనిట్స్, చిన్న చిన్న యూనిట్స్ అవి. సో ఇది ఓకే. థ్యాంక్ యూ.